నుంచి 11కు పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే అంతకు మించి జరుగుతుందని మీరు అంటున్నారు. ఇవాళ వాళ్ళ విషయానికి వచ్చేసరికి 100 కోట్లంట 200 కోట్లంట ప్రూఫ్లేమి లేవు అని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ ఏ ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి ఇన్ని కోట్లు దందా మాట్లాడుతున్నాం. మనకి జరిగితే ఒకటి న్యాయం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇరువైపులా మీరు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు. న్యాయం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇరువైపులా మీరు న్యాయం మాట్లాడాలి కదా. మీ నాయకులు దొరికిపోయినప్పుడేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ సిబిఐకి రాయమనండి లెటర్, నా మీద సిబిఐ ఎంక్వైరీ అయిందని సిబిఐకి రాయమనండి. పవన్ కళ్యాణ్కి ఎందుకు రాయడం? ఆయనకు తెలియదా? ఆయన ఉన్నటువంటి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ చేసుకోకుండా ఏమైనా నెగటివ్ గా చేస్తారా ఏంటి? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సిబిఐకి లెటర్ రాస్తారా? చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా మల్లేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా విభిన్నంగా చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు. కూటమి ఐక్యతను చెడగొట్టేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను వదులుకోవడానికి సిద్ధము, ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళను కూడా వదులుకోవడానికి సిద్ధము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. రాంబాబు గారిని సస్పెండ్ చేయాలి, లేదు అని అంటే బాలరాజు గారు నిజంగానే చేస్తున్నారంటే ఈయన సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఎందుకంటే ఆరోపణ వచ్చిన వెంటనే సస్పెండ్ చేస్తారా? ఈ రెండిట్లో ఆయన డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారికి వదిలేయాలి. అదే ఇప్పుడు బాల్ అనేది పవన్ కళ్యాణ్ గారి కోర్టులో ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏ ఎమ్మెల్యే మీద రాని అవినీతి ఆరోపణలు ఈ ఎమ్మెల్యే మీద వచ్చాయి కాబట్టి ఎందుకు, కారణం ఏంటి అంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా చేస్తూ ఉన్నారా, లేకపోతే జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కూటమిలోని నేతలే ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది ఆయన క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం మనం, అంతే కదా. మీరు అదే కదండి, నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. 21 మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకటి స్ట్రెచ్ చేసి చెప్పడం ఏంటి? 21 ఎమ్మెల్యేల మీద చాలా చాలా మట్టుకు ఇలాంటి ఇష్యూస్ ఏ ఉంటాయి, మీ వరకు రావట్లేదు అంతే. ఆయన పిఠాపురం సొంత నియోజకవర్గంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరం జరుగుతున్నాయి, దళితుల్ని బహిష్కరిస్తుంటే ఈ విషయం ఆయనకు తెలియట్లేదా? పవన్ కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో లేదా? పోనీ అక్కడ ఉన్నటువంటి బహిష్కరించినటువంటి నాయకులను కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా సస్పెండ్ చేశారా? ఆయన నియోజకవర్గంలోనే అతి గతి లేదు, ఆయన నియోజకవర్గంలోనే ఆయన లేక ఎవరో పిఏకి ఎవరికో సైన్ కూడా ఆ డిజిటల్ సైన్ కూడా ఆయనకి ఇచ్చేసినట్టున్నారు. ఆయన ఇక్కడ షూటింగ్ లో ఉంటే ఎవరో వచ్చి ఆయనకి సంతకాలు పెట్టేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రైట్, మీరు రైజ్ చేసిన అంశాల్లో వాస్తవం ఉండొచ్చు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన అన్నీ చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా తోక జాడిస్తే లేకపోతే ఎవరైనా ఇటువంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా కట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అండ్ పిఠాపురం ఒక్క నిమిషం జరుగుతున్న మాట వాస్తవం. మీరు రైజ్ చేసిన విషయాలు కరెక్టే. అండ్ ఆయన చేసిన మంచి కూడా మీరు ఎందుకు చూడలేకపోతూ ఉన్నారు? ఆయన జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఆయన తీసుకున్న డెసిషన్ మంచి చేస్తే మంచి, రాజకీయాలకు అతీతంగా ప్రశంసించండి. పిఠాపురం నియోజకవర్గంలో అనాథలకు ఆయన జీతం అంతా ఇచ్చేస్తానని చెప్పి ఆయన నిన్న ప్రకటించారు. మరి అలాంటి మంచి విషయాన్ని మీరు ఏమండి నిన్న అమల్లోకి తీసుకొచ్చి ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారండి. మంచి చేస్తే మంచి చేశారని చెప్పాలి కదా. అక్కడక్కడ అంత కరెక్ట్ గా ఉండడానికి మన వ్యవస్థలు కాదండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు? మీరు చెప్పినటువంటివి వాస్తవాలు అని. There is no matter కదా, there is no debate on that కదా. ఇంకా ఆయన చెప్పిన వాస్తవాలు అన్నప్పుడు మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం, చాలా ఆరోపణలు చేశారు. నేను ప్రతిదానికి మీకు సమాధానం చెప్పిస్తాను సౌజన్య గారితో. వాస్తవాలని మీరు అనుకుంటున్నారు, తప్పేం లేదు, వాస్తవాలు అనుకుంటున్నారు. రైట్ ఒకసారి క్లారిటీ ఇప్పిస్తాను నేను. సౌజన్య గారు మాట్లాడండి. రవి గారు, ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకొస్తే అసలు వైసీపీ వాళ్ళకి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే అవినీతి పార్టీ, అవినీతి సొమ్ముతో పెట్టిన పార్టీ అది. అవినీతి అంశాలను జైలుకు వచ్చిన వ్యక్తి అతను. కాబట్టి అవినీతి గురించి 1-10 సార్లు మాట్లాడుతున్నారంటే మా గురించి మాట్లాడే అర్హత అసలు వాళ్ళకి లేనే లేదు. ఒక మాట. రెండోది, ఆయన చిర్రి బాలరాజు గారు అనే వ్యక్తే నా మీద